ఆపరేషన్ కగార్ని ఏ యాంగిల్లో అర్థం చేసుకోవాలనో దాన్ని వివరించడానికి ప్రొఫెసర్ లక్ష్మణ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు విజయరామరాజు, ఆయన పౌర హక్కుల సంఘం సభ్యులు, ఒక్క మాటలో ఆపరేషన్ కగార్ గురించి అద్భుతంగా భావోద్వేగంగా ప్రకటించారు. ఈ ఆపరేషన్ కగారు దానికి ఒక మనసు ఉండదు, జాలి, దయ, కరుణ, మానవత్వం, మానవీయత అనే లక్షణాలు ఏవీ ఉండవు అని మనందరి భావోద్వేగాలను అది ఎంత విధ్వంసం సృష్టిస్తుందో వాటన్నిటినీ స్పష్టంగా ప్రకటించారు విజయరామరాజు. మిత్రులారా, ఆపరేషన్ కగార్ మొదలై దాదాపుగా 2 సంవత్సరాలు గడుస్తుంది. ఈ 2 సంవత్సరాలలో మనం దానికి ధీటుగా దాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నాం. నిర్మాణ పరంగా కూడా వ్యతిరేకించడం కోసం, ప్రజలను చైతన్యపరచడం కోసం ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట కమిటీని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఉన్నాం. దాని ద్వారా ఇతరత్ర అనేక సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఉన్నాం. ఆ ఆదివాసీ హక్కుల సంఘీభావ పోరాట వేదిక అన్ని జిల్లాలలో నిర్మాణాలు ఏర్పాటు చేసుకొని గ్రామాన క్షేత్రస్థాయిలో కూడా ప్రజలను చైతన్యం చేస్తూ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడే దిశగా అనేకమైన ప్రయత్నాలు చేశాం. మొట్టమొదలు పౌర హక్కుల సంఘం ఇదే హాలులో ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా మొట్టమొదటి బహిరంగ సభ అత్యంత స్వల్ప సమయంలో ఏర్పాటు చేస్తే ప్రజలలో పేరుకొనిపోయిన ఆ అగ్రం హాలు కిటకిటలాడిపోయింది. అక్కడి నుంచి మొదలుపెట్టి విరసం తదనంతరం దేశం కార్పొరేట్లకు అని ఒక ప్రచురణ తీసుకొచ్చి రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి అనేక రూపాలలో ఈ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా గళాలు విప్పుతూనే ఉన్నాం. అయితే రాజ్యం ఆదివాసీ హక్కుల వేదిక నుంచి మొదలుపెట్టిన ఆ సభలు, సమావేశాలు ఒక క్రమంలో, ఒక దశలో ఏమాత్రం కొనసాగించను అని ఒక తీర్మానానికి, ఒక నిర్ణయానికి వచ్చింది. అడుగడుగున ఆటంకాలు సృష్టించటం కూడా మొదలుపెట్టింది. ఆ సభలు నిర్వహిస్తున్న ఆ వరుస క్రమంలో ఆగస్టు 24 నాడు వరంగల్లో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించాలని తలంచాం. దానికి కాంగ్రెస్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అక్కడ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, పూర్వపు ఎమ్మెల్యేలు కూడా మన వాళ్ళతో, మన శిబిరంలో ఉన్న వాళ్ళతో పాటుగా వాళ్ళు కూడా అందులో వక్తలు. అయినప్పటికీ ఎంత కక్ష కట్టింది అంటే దాన్ని భగ్నం చేసింది. ఎంత సీరియస్గా భగ్నం చేసిందంటే వాళ్ళ మాటల్లో చెప్పేది ఏంటంటే, మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, అమిత్ షా నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కనుక ఈ సభను ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఇంతకంటే మాకు ఎక్కువ అడగకండి అని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రకటించిన పరిస్థితి.
పోలీసు వాళ్ళు ప్రకటిస్తున్న పరిస్థితి చూసాం. చలో బస్తర్ అనే ప్రోగ్రామును కూడా తీసుకున్నాం. చలో కర్రెగుట్టలు అనే ప్రోగ్రామును కూడా ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభ వేదిక తరఫున వీటినేటిని కూడా రాజ్యం ముందుకు సాగనివ్వలేదు. మనం రాజ్యం పరిచయి అయిన పరిస్థితుల్లో ఉన్నామా అని ఈ భౌతిక పరిస్థితులను చూస్తే మనకు ఎక్కడో చోట అనిపిస్తుంది. కానీ ఒక ఆశావహం ఏంటంటే, హిడ్మా మరణించిన తర్వాత ఎన్ని ఆంక్షలు, షరతులు, కండిషన్లు, ఎంత తీవ్రమైన నిర్బంధం ప్రయోగించినా కానీ వేలాది మంది మహిళలు, ముఖ్యంగా ఆదివాసీలు కలిసి రావటం వల్ల మనకి ఎక్కడో ఒక చోట వేణు చెప్పినట్టుగా ఒక ఆశావహం, ఒక ఉత్ప్రేరణ మనకు ఆ ఘటన మన ముందు ఉంచుతుంది. ఖచ్చితంగా ఉద్యమాలకు చావు లేదు అని ఆదివాసీ మహిళలు హిడ్మా అంత్యక్రియల సందర్భంగా మన ముందు ఆవిష్కరించారు. అయితే ఆపరేషన్ కగారు గురించి చాలా సందర్భాల్లో చాలా మాట్లాడుకున్నాం కనుక ఇంకా దీని గురించి చెప్పాల్సిన పెద్దగా నడుస్తున్న ఆపరేషన్ కగారు చరిత్ర గురించి మళ్ళీ చెప్పటం కాదు. కానీ పౌర హక్కుల సంఘం చాలా సందర్భాల్లో తన నివేదికలో దాదాపుగా ఇప్పటి వరకు, అంటే వరుస పెట్టి చెప్తున్నాం, 2024 జనవరి 1 నాడు ఒక ఆదివాసీ 6 నెలల పసిపాపను చంపటంతో తెరలేపిన ఈ ఆపరేషన్ కగారులో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇప్పటి వరకు 800 మంది అని, అందులో 600 మంది ఆదివాసీలు ఉన్నారని, దాదాపుగా 400 మంది ఆదివాసీ మహిళలు ఉన్నారని ఆ గణాంకాలు ప్రతి సందర్భంలో వివరించుకుంటూ వస్తూనే ఉన్నాం. అది మళ్ళీ దాన్ని పునరావృతం చేయటం అనేది కాకుండా ఈ ఆపరేషన్ కగార్ అనేది అంతిమ యుద్ధం అనేది ఇవాళ అంతిమంగా మొదటిసారిగా ఒక్కసారిగా ప్రజల ముందు వచ్చి పడిన సంక్షేమ పథకం కాదది. అటువంటి సంక్షేమ పథకాలు ఎన్నో ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కనుక ఆపరేషన్ కగార్ కంటే ముందు చరిత్ర, ఆ తర్వాత మన ముందు అమరుడైన హిడ్మా ఆదివాసీ యువకుడు, ఆయన జీవన క్రమం, విశేషాలు ఎంత స్ఫూర్తిదాయకంగా ఉంటాయో వీటిని మాట్లాడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన. అయితే ఈ ఆపరేషన్ కగారు 2024 నాడు ప్రకటిస్తే దానికంటే ముందు 1990లోనే జనజాగరణ ఆవాజ్ యోజన అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. 1990లో పెట్టి దాన్ని 2005 వరకు కొనసాగించిండ్రు. మనం ఇవాళ ఆపరేషన్ కగారు మాట్లాడుతున్నాం, కానీ 90 నుంచే మరో రూపంలో ఆపరేషన్ కగారు కొనసాగుతూనే ఉంది. ఆ పథకం ద్వారా చేసింది ఏంటంటే, ఎక్కడ కనబడితే అక్కడ మన చంద్రబాబు నాయుడు కొనసాగించినట్టుగా సానుభూతి పరులను, విప్లవాభిమానులను, విప్లవాన్ని ప్రేమించే వాళ్ళను అందరినీ హత్యలు చేయటం మొదలుపెట్టింది జనజాగరణ అభియాన్. మావోయిస్టులకు ప్రజలకు మధ్య ఉన్న ఆ సంబంధాలను ఎక్కడికక్కడ త్రుంచేసే ప్రయత్నం చేసింది. ఒక మొత్తంగా 15 సంవత్సరాలలో జనజాగరణ అభియాన్ చేసిన పనేంటంటే, ఒక భయానకమైన వాతావరణాన్ని మొట్టమొదటిసారి ఆదివాసీ సమూహాల్లో సృష్టించగలిగారు. భయం గుప్పిట్లోకి ప్రజలు, అంటే అత్యంత దుర్మార్గమైన నిర్బంధం కనుక ప్రజలు సహజంగానే భయానికి, ఆందోళనకు లోనైన ఆ జనజాగరణ అభియాన్
ఆ తర్వాత దాన్ని పేరు మార్చి 2005లో, ఇది కూడా మళ్ళీ 2005 నుంచి 2009 వరకు సల్వాజుడుం అనే పేరుతో మరొక పథకం ప్రజల ముందుకు వచ్చి పడింది. ఇవన్నీ నిర్బంధ రూపాలు. సల్వాజుడంలో దాన్ని విస్తృతం చేశారు, మరింత క్రూరం చేశారు, మరింత భయంకరమైన దాడులు మొదలుపెట్టారు, ఉధృతం చేశారు దాడులు. సల్వాజుడం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంకా నిర్బంధం ఇంకొక అడుగు ముందుకు వేసి మహిళల పైన అసంఖ్యాకమైన రీతుల్లో అత్యాచారాలు చేశారు. లెక్కలేదు. పౌర హక్కుల సంఘం చెప్తుంది 800 మంది, 600 మంది, 400 మంది. ఆ గణాంకాలకు అందని సంఖ్య ఏంటంటే ఎవరు లెక్కిస్తారు, ఎవరు చెప్పుకుంటారు? ఒక మహిళ తన పిల్లలకి పండ్లు పలహారాలు జీవితమంతా అడవి మీద ఆధారపడి ఉంటుంది కదా. ఆమె అడవికి పోతే అక్కడ అడవిలోనే ఆకుపచ్చ అంగీలు వేసుకున్న పోలీసులు, బటాలియన్స్ అక్కడ వాళ్ళ ప్రజెన్స్లో ఒంటరిగా దొరికిన మహిళలను ఏం చేస్తారో మన అంచనాకు అందనిది కాదు. అందులో ప్రత్యేకించి మరొక లక్షణం ఏంటంటే సల్వాజుడంలో ఎస్పీఓస్ను అపాయింట్ చేసుకున్నారు, స్పెషల్ పోలీసు ఆఫీసర్స్ను అపాయింట్ చేసుకున్నారు. వాళ్ళు అనేకమైన ఈ రీతిలో అనేక సంఖ్యలో గృహదానాలు చేశారు, లెక్కకు మించిన మహిళల పైన అత్యాచారాలు చేశారు, ఎక్కడికక్కడ మారణహోమం చేశారు. ఇవాళ మనం అనుకుంటున్నాం ఈ ఆపరేషన్ కగారులో ఇంత జరుగుతుంది అని. కాదు, ఇది ఎప్పటి నుంచో ఈ ఆపరేషన్ కగారు కొనసాగుతూనే ఉంది వేరే వేరే రూపాల్లో. అయితే ఆ ఎస్పీఓలు వాళ్ళు చేస్తున్న ఆ దమనకాండ ఏదైతే ఉందో దాది రాజ్యాంగ వ్యతిరేకమని ప్రొఫెసర్ నందిని సుందర్ సుప్రీంకోర్టులో కేసు వేస్తే మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి దాన్ని సల్వాజుడం రాజ్యాంగ వ్యతిరేకమని కొట్టివేసి తీర్మానం చెప్పి చరిత్రలో మిగిలిపోయింది. అటు తర్వాత ఊరుకుంటుందా మరి? అంతటితో స్టేటు అక్కడ ఉన్న సల్వాజుడంలో ఉన్న ఆ ఎస్పీఓసే ఇవాళ డిఆర్జీ పేరు మీద ఆపరేషన్ కగారులో కొనసాగుతున్న అంశం మనందరికీ తెలుసు. దాని తర్వాత అది 2009లో మరి కొనసాగితే ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ అంటు పేరు మీద ఆపరేషన్ గ్రీన్ అంటును 2009లో మొదలుపెట్టి 2017 వరకు గ్రీన్ అంటులో ప్రత్యేకంగా ఈ దాడులు ఇట్లాగే కొనసాగుతూ పర్యావరణ విధ్వంసానికి ఎక్కడ గ్రీనరీ లేకుండా చేసే ఈ కార్యక్రమాలకు అనేకమైన గృహదానాలు అనేక అసంఖ్యాకమైన రీతిలో చేశారు. ఈ సల్వాజుడం కానీ ఆపరేషన్ గ్రీన్ అంటు కానీ ముఖ్యంగా ఆ సల్వాజుడం మహేంద్ర కర్మ ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ ఈ దమనకాండ ఈ దౌర్జన్యం మొత్తం ఆయన కొనసాగించింది. మరి సమాధానం ఎవరు చెప్పాలి? సమాధానం చెప్పాలి కదా, చెంచు రామయ్యకు సమాధానం చెప్పాలి కదా. ఆ పద్ధతిలో ఆయనకు సమాధానం చెప్పబడింది. అంతటితో ముగియకుండా ఆపరేషన్ ప్రధాన్ పెట్టిండ్రు, ఆపరేషన్ సమాధానం పెట్టిండ్రు, ఆపరేషన్ సూరజ్ కుండని 2022లో మొదలుపెట్టి 2024 వరకు కొనసాగించి 2024 నుంచి మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఆపరేషన్ కగారు కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఆపరేషన్ కగారు ఇవాల్టికి మొదలు కావటానికి బీజాలు మూలాలు ఆ సల్వాజుడంలో ఆపరేషన్ గ్రీన్ అంటులో ఆపరేషన్ సమాధాన్లో ఆపరేషన్ ప్రహార్లో జనజీవన జాగరణలో అక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఎవ్వరం కూడా ఎక్కడ కూడా అంటే స్పందించాల్సినంతగా స్పందించలేదు కనుక, అంటే 1990లో మొదలుపెట్టి 2024 వరకు వస్తే కూడా మనం మేధావులు కానీ
చిన్న చిన్న విషయాలకు ఆ జడ్జీలు న్యాయమూర్తులు లెటర్స్ ఉత్తరాలు రాస్తూ ఉంటారు. ఎవ్వరు కూడా ఏ రకంగా కూడా ఆపరేషన్ కగారు మారణ హోమానికి సంబంధించి ఒక్క స్పందన కూడా లేకపోవటం అనేది ఇది విషాదకరం. మనం ఇవాళ చూస్తున్న విషాదకరం, అత్యంతకరమైన ఈ మౌనం ఏదైతే ఉందో ఇది విషాదకరం. అది ఒక అవకాశంగా తీసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ రూపంలో మళ్ళీ ముందుకొచ్చి ఇవాళ మన ముందు శూన్యాన్ని, బూడిదను మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. మనం చేస్తున్నది ఏంటంటే అమరులను తీసుకొచ్చి కీర్తిస్తూ దాన సంస్కారాలకు మాత్రమే పరిమితమయ్యాం. కానీ మరింత స్పందన రావాల్సిన అవసరం ఉంది. ఈ క్రమం, ఆపరేషన్ క్రమం, దాని మూలాలు హిట్మా ఉన్నాడు అక్కడ హిట్మా ఉన్నాడు కనుక 1981లో పువ్వొత్తిలో హిట్మా పుట్టాడని అంటారు. ఏ డేటు ఎవరు రాసింది స్పష్టంగా ఉండదు. మన బోటోళ్లకు డేట్లు ఎవరు రాస్తారు? కానీ ఆయనను చూసి 44-45 సంవత్సరాలు ఉండొచ్చు అని అనుకోవచ్చు. ఈ హిట్మాను చంపేసింది రాజ్యం. ఆ వయసులో చంపింది. చంపటానికి ముందు చేసిన కార్యక్రమం ఏంటంటే హిట్మా ఒక దుష్టుడు, దుర్మార్గుడు, క్రూరుడు, భయంకరుడు, రక్త పిపాసి అనే ఒక ప్రచారాన్ని మొదలుపెట్టారు. హిట్మాను ఆ రకంగా ప్రజల ముందు ఒక దోషిగా నిలబెడుతున్నప్పుడు కూడా మన వైపు నుంచి రావాల్సిన ఆ స్పందన రాకపోవటం మరొక విషాదమే. హిట్మాను చంపటానికి పథకం వేసి హిట్మాను చేతిలోకి తీసుకొని హిట్మా తల్లి దగ్గరికి వెళ్ళి నీ కొడుకు లొంగిపోమని ప్రకటించమని డిప్యూటీ సీఎం స్వయాన వెళ్ళి ఆమెను అడుగుతాడు. మనకు ఒక అనుభవం ఉంది. ఎప్పుడైతే ప్రకటన చేయమని, లొంగిపోమ్మని ప్రకటన చేయమని కుటుంబ సభ్యుల దగ్గరికి వస్తారో అప్పుడు ఖచ్చితంగా ఎన్కౌంటర్ జరిగిపోతుంది అని అనుకోవాల్సిందే. గాజర్ల రవి ఇంటికి కూడా పోయిండ్రు పోలీసులు. స్పష్టంగానే చెప్పిండ్రు, గాజర్ల రవి మా చేతిలో ఉన్నాడు, ఎప్పుడో రోజు మేము ఎన్కౌంటర్ చేస్తాం, ఎక్కడ దాచుకోలే, ఎన్కౌంటర్ చేస్తాం, మీరొచ్చి మీ ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం, మీరొచ్చి లొంగిపోమ్మని ప్రకటించండి, అడగండి ఆయనను, బాట ఖర్చులన్నీ మేమే పెట్టుకుంటాం, మీరొచ్చి అడగండి. అరుణ ఇంటికి వెళ్ళారు. ఆమెను కూడా అదే రీతిలో కుటుంబీకులను అభ్యర్థించారు. వేణు చాలా వివరంగా చెప్పాడు. ఇక సాధ్యం కాదు, అయిపోయింది, ముగిసిపోయింది. గాజర్ల రవి మళ్ళీ తిరిగి ఉట్టి చేతులతో వెళ్ళిపోయిన పోలీసులు, మీ వాళ్ళు ఎవ్వరు ఇక్కడికి రారు, ఎవ్వరు కూడా ఆ ప్రకటన చేయటానికి సిద్ధంగా లేరు, ఇక నిన్ను తీసేసుకో. కొయ్యూరు ఎన్కౌంటర్లో కూడా కిల్లర్ ఫాస్ట్ అని ఆ కేంద్ర కమిటీ సభ్యులు మహేష్ వాళ్ళు ప్రకటించున్నారు, నరేష్. ఇది చరిత్ర, ఆ ఉద్యమం యొక్క ప్రత్యేకమైన చరిత్ర ఇది. వాళ్ళు ప్రాణాలు ఇవ్వటానికి తూటాలు కనతల మీద పెట్టి, ఎదల మీద పెట్టి అడిగినా కానీ చంపుకో అని. ఇంత తారతమ్యం ఇవాళ వేణు చెప్పిన బయటకు వచ్చిన వాళ్ళకును, వాళ్ళ ఆలోచనకును, ఉద్యమాన్ని కొనసాగించాలి, మేము కాకపోతే నెక్స్ట్ జనరేషన్ వచ్చి అందుకుంటుంది అని భావించిన వాళ్లకు, గట్టిగా తలంచిన వాళ్ళకున్న తారతమ్యం ఇది. కనుక డిప్యూటీ సీఎం వెళ్ళి ఆమెతో ప్రకటన చేయించాడు అంటేనే పార్టీ కూడా ఒక ప్రకటన చేసి ఉంది. ఆ తేదీ లోపలనే ఆయన వాళ్ళ చేతిలో ఉన్నాడు అనేది. అంటే పట్టుకొని కాల్చి చంపడం అనేది, సజీవంగా ప్రాణాలతో ఉన్న వ్యక్తిని కాల్చి చంపడం అనేది, ఇలాంటి ఆయనను చంపటానికి ఎంతో పెద్ద అబద్ధ ప్రచారాన్ని కొనసాగిస్తూ
అవే లెక్కలకు రాని అంశాలు అంతర్గతంగా. అంటే ఆపరేషన్ కాగారు అంటే కేవలం హత్యల రూపంలో ఆ గణాంకాలను చూడటం ఒక్కటే కాదు, ఇంకా ఏమేం వక్ర మార్గాలకు రాజ్యం అంతర్గతంగా విద్రోహాలకు తెరలేపింది, అంతర్గతంగా భేదాభిప్రాయాలకు భయపెట్టో నయాననో ఆశలు చూపో భ్రమలు చూపో ఏదైతేనేమి ఎన్నో సంవత్సరాలు విప్లవోద్యమం కొనసాగించిన వాళ్లను కూడా తన చేతిలోకి తీసుకొని ఇంకా ఇది చెల్లదు అని రాజ్యం యొక్క పరిభాష వాళ్ళ నోటితో చెప్పించడం అనేది జరిగింది. అది ఎంత విషాదకరమో ఒక్కసారి ఆలోచించండి. ఇంకా అవకాశం లేదని, విప్లవోద్యమం ముగిసిందని, ఈ కాలం దానికి పరిసమాప్తి అవుతుందని, విప్లవోద్యమం సాయుధ పోరాటం ఇంకా చెల్లదని, దానికి ఉనికి లేదని ఇటువంటి ప్రయత్నాలు కూడా చేయటమే కాకుండా అంతర్గతంగా అంటే మనం పౌర హక్కుల సంఘం చెప్పని స్టాటిస్టిక్స్ ఎంతమంది ఇన్ఫార్మర్స్ను తయారు చేసుకున్నది స్టేటు. అంటే చంపొచ్చు, భౌతికంగా నిర్మూలించవచ్చు, నిర్మూలించిన తర్వాత అయిపోయింది అని చెప్పించవచ్చు, చెప్పవచ్చు. కానీ మనం విశ్లేషించాల్సింది ఏంటంటే డైరెక్ట్గా నీవు చెప్తున్న ఎదురు కాల్పులు, ఎన్కౌంటర్స్ డైరెక్ట్గా హోరాహోరీ ఎదురుపడి జరుపుకున్న ఏ కొద్దిగా ఉంటాయి కానీ జరిపిన కాల్పులు ఉన్నాయి. అవి కూడా నీవు ఏర్పాటు చేసుకున్న అంటే బహుముఖ మార్గాల్లో విప్లవోద్యమాన్ని అణచటానికి చేసిన ప్రయత్నాలు, కోవర్టులను తయారు చేసుకున్నారు. ఆ సంస్థలో పనిచేస్తున్న ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్లను ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చుంటారు, ఏ డేరాలో ఎవరెవరు కూర్చుంటారు, ఎవరెవరు ఎక్కడెక్కడ కదులుతున్నారు, వాళ్ళ కదలికలు ఏంటి అని ఫోటోలతో పంపించేటట్టుగా ఒక ఏర్పాట్లు చేసుకొని ఎవరైతే ఆ ఆదివాసీ గూడాలలో అనైతికతకు పాల్పడి దుర్మార్గాలకు పాల్పడి రౌడీజం చెలాయించి ఆధిపత్యాన్ని చెలాయించి దారి తప్పిన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను చేరదీసింది. రెండవది, ఎవరైతే ఉద్యమంలో చేసి వచ్చారో ఏవో కారణాల చేత ఏదో అసంతృప్తుల చేత ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళను చేరదీసి మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినప్పుడు సల్వాజూడంలో పనిచేసిన అదే ఎస్పీ వాళ్ళు మాకు కలిసి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ మా బతుకులేంటి, మమ్మల్ని తీసేసిండ్రు, మేము ఎట్లా బతకాలి, బతుకు తెరువు లేదు గనక డిఆర్జీలు అని చెప్పి అందులో వాళ్ళనే సల్వాజూడంలో పనిచేసిన ఆ యువకులనే డిఆర్జీలుగా రిక్రూట్ చేసుకొని వాళ్ళ మీదనే ఈ పోరాటం అంతా వాళ్ళ కన్నును వాళ్ళ ఏలుతోటి పొడిపిచ్చే మనకు లెక్కలకు రాని అదృశ్యమైన పనులకు పూనుకున్నది ఈ క్రూరమైన రాజ్యం. ఇవి పసిగట్టడంలో లేదా ఎదుర్కోవటంలో లేదా నివారించటంలో ఎక్కడో ఒక చోట బలహీన పడటం వల్ల అది పైచేయి అయ్యింది అని మనకు కనబడతా ఉంటుంది. హిడ్మా ఎక్కడో చిన్న ఆ దక్షిణ బస్తర్లో, తెలంగాణకు దగ్గరగా ఉన్న దక్షిణ బస్తర్లో సుక్మా జిల్లాలో పువ్వర్తి అనే గ్రామంలో అదే 81లో జన్మించాడని మేము అక్కడికి వెళ్ళాం, చాలాసార్లు పువ్వర్తి వెళ్ళాం. మీకు ఒకటి గుర్తు చేస్తాను పువ్వర్తి గురించి. 2013లో కేకేడబ్ల్యూ అని కరీంనగర్, ఖమ్మం, వరంగల్ డివిజనల్ కమిటీ ఒక 16 మంది దళంతో అక్కడ మకాం వేసి ఉంటే 2013 ఏప్రిల్ 14 నాడు అనుకుంటా ఆ దళాన్ని సమాచారం తీసుకొని దాన్ని మొత్తం యువాకారంలో చుట్టుముట్టి కాల్పులు జరిపితే 9 మంది దళ సభ్యులు డివిజనల్ కమిటీ సెక్రటరీ సుధాకర్తో పాటుగా అక్కడే చనిపోతారు.
ఆ బలగాలను తీసుకెళ్ళటానికి ఆపరేషన్ కంప్లీట్ అయింది. తప్పించుకోగలిగే వాళ్ళు తప్పించుకున్నారు. ఆ బలగాలను తీసుకెళ్ళటానికి 3 హెలికాప్టర్లు దిగుతాయి. అక్కడ ఆ గ్రామానికి ఆనుకొని ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువు మైదానంగా ఉంటుంది, నీళ్ళు అయిపోయినాయి కనుక 3 హెలికాప్టర్లు వస్తే 2 హెలికాప్టర్లు నింపుకొని 2 హెలికాప్టర్లు ఎగిరిపోయినాయి. 3వ హెలికాప్టర్లో ఎక్కబోతుండగా ఒక 5గురు మిగిలి ఉంటారు. ఇది తప్పించుకున్న ఉద్యమకారులు గమనించి కాల్పులు జరిపితే ఒక్క సిఆర్పిఎఫ్ సిఐ అక్కడ చనిపోతాడు. అక్కడే అది పువ్వర్తి గ్రామం. చనిపోతే ఈ 5గురిని వదిలేసి, చనిపోయిన ఆయన ఒకరు ఇంకొక 4గురిని 5గురిని వదిలేసి ఆ హెలికాప్టర్ కూడా ఎగిరిపోతుంది. చూడండి, మనుషుల విజయరామరాజు చెప్పింది, మానవీయత ఉండదు, కరుణ ఉండదు, దయ మన మీదనే కాదు వాళ్ళ మీద వాళ్ళకు కూడా ఆ దయ కరుణ, వాళ్ళ తిప్పలకు వాళ్ళను వదిలేసి హెలికాప్టర్ వేసుకొని వెళ్ళిపోయింది. ఇక ఆ 4గురు నువ్వు వెంటాడితే వాళ్ళు అడవిలో పడి తప్పించుకోవటం, ఈ శవాన్ని తీసుకుపోవటానికి 1 వారం రోజులు పట్టింది రాజ్యానికి. అది కూడా ఉద్దేశపూర్వకంగా శవాన్ని తరలించలేరు, ఎవ్వరూ దాన్ని ఆపే పరిస్థితి లేదు. కానీ ఆ శవాన్ని తరలించలేదు. ఎందుకు అంటే ఎంత ప్రచారం చేసింది. ప్రచారం అనేది చాలా ఇంపార్టెంట్. బీజేపీకి, ఈ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్కు యాక్షన్ చేసే ముందు ప్రచారం చాలా ప్రాముఖ్యం కనుక ఆ శవం కడుపులో బాంబులు పెట్టారు, మేము దగ్గర పోయి శవాన్ని ఎత్తుకోగానే ఆ బాంబులు పేలిపోతాయి అని ఒక దుష్ప్రచారానికి మొదలుపెట్టి మా పౌరాకుల సంఘం అప్పట్లో ఉపాధ్యక్షుడు రఘునాథ్ భార్యకు ఫోన్ చేసి, నీ భర్తను చంపేస్తాం, ఆ శవాన్ని మాకు అప్పచెప్పేటట్టుగా చేయండి. మా పౌరాకుల సంఘం సభ్యుడు, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ నాయకుడు బల్లా రవి కూడా ఫోన్ చేసి, మా శవాన్ని మాకు అప్పచెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తామని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పరిధులు గీసిన వాళ్ళు దీనికి సమాధానాలు చెప్పాలి. పరిధులు గీస్తున్న వాళ్ళు మేము పురుగులు పడిన శవాలను భుజాల మీద వేసుకొని వచ్చినప్పుడు ఏం పరిధి. చివరికి స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసి పట్టుకొని, ఇవంతా తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, పట్టుకొని కిడ్నాప్ చేసి ఇంకా వాళ్ళ ద్వారా చర్చలు జరిపి ఆ శవాన్ని తీసుకెళ్లారు. అది పువ్వర్తి గ్రామం. ఆ పువ్వర్తిలో మన రాణాపూర్ లాగానే ఎంతమంది ఉద్యమంలోకి వెళ్ళారో, అసలు ఎవరు ఎక్కడ వెళ్ళినరో, ఎంతమంది వెళ్ళారో కూడా చెప్పలేము. ఎంతోమంది ఆ పువ్వర్తి గ్రామంలో అమరులైన వారు. ఇదే ఆ పువ్వర్తి గ్రామ చరిత్ర. ఆ పువ్వర్తిలో ఇవాళ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం పోయి మెడికల్ క్యాంప్ పెట్టి ఆ తల్లికే ఫస్ట్ ఆయన ఇంజెక్షన్ ఇస్తాడు. గోళీలు, వాళ్ళ జీవితంలో గోళీలు ఇంజెక్షన్లు ఎరగరు. ఆమెకు బలంతాన మన హిడ్మా తల్లికి 3 సంవత్సరాల క్రితం మెడికల్ క్యాంప్ పెట్టి ఆమెకు గోళ్ళు మింగిస్తారు. అవహేళన చేయటం తప్ప ఆదివాసులను, పేద ప్రజలను. ఇప్పుడు అక్కడ ఒక క్యాంపు వెలిసి ఉన్నది. ఇప్పుడు మనం పువ్వర్తి గ్రామానికి వెళ్ళలేని స్థితి, అక్కడ క్యాంపు వెలిసి ఉన్నది. హిడ్మా శవాన్ని కూడా ఆడుకుంటున్నారు. ఇక 12 కోట్ల ఆదివాసీ అమాయకపు ప్రజలను, 80 కోట్ల పేద ప్రజలను ఎంత అపహాస్యానికి గురి చేస్తున్నారంటే, చంపిన శవాన్ని కూడా మా ఇంటికి ఇవ్వకుండా నీ క్యాంపులో పెట్టుకోవడం అనే ఏంది న్యాయం అని ఇవాళ మనం అడగాల్సిన అవసరం ఉంది. హిడ్మా మొత్తం ఉద్యమ ప్రస్థానం, ఆయన జీవన యానం ఎంత ఉత్ప్రేరణగా ఉంటుంది. చాలా మంది యువకులు కూడా కూర్చున్నారు. మనం ఆలోచించాల్సింది, ఆల్రెడీ ప్రచారం చేసి పెట్టిండు కనుక మనం తిరిగి రాయాల్సింది. హిడ్మా చరిత్రను గ్రామంలో ఇలాంటి సభలు, సమావేశాలు, రౌండ్ టేబుల్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పలు రకాల రూపాలలో హిడ్మా చరిత్రను మనం తిరిగి రాయాల్సిన అవసరం ఉంది. ఆయన నవ యువకుడిగా ఉన్నప్పుడే
16-17 సంవత్సరంలో ఉద్యమంలో పోయిండు అని అంటారు. అప్పుడు గృహదానాలు భయంకరంగా జరుగుతున్నప్పుడు ఆదివాసీ మహిళలపైన అత్యాచారాలు అసంఖ్యాక రీతిలో కొనసాగిస్తున్న సందర్భం, ఎక్కడి వాళ్ళని అక్కడ సానుభూతి పరులను పట్టుకొని చంపేస్తున్న ఈ సందర్భంలో ఆయన నవ యువకుడుగా ఉద్యమంలోకి ప్రవేశించిన తర్వాత ఈయనకు ఏ ఊరావుడు పెంచురామయ్య చెప్పిన సమాధానం మహేంద్ర కర్మకు చెప్పకుండా ఉండగలడా? మరి ఎవరు దిక్కు అని పెద్ద ప్రశ్న కదా. ఇంతగా భారతదేశ విప్లవకారుల, ప్రపంచ విప్లవకారుల వరుసలో హిడ్మా చేరిపోయాడు అంటే, ఆనాడు అరచేతిలో జీవితం పెట్టుకొని బ్రతుకు పెట్టుకొని తెలంగాణకు ఎన్ని కుటుంబాలు వచ్చాయో చూడండి. ఒకవేళ ఇందులో ప్రొఫెసర్లు కనుక ఉంటే, రీసెర్చ్ చేసే వాళ్ళు ఉంటే, మీరు 2 టాపిక్లు ఇవ్వండి మీ విద్యార్థులకు. ఒకటి, ఛత్తీస్గఢ్లో మహిళల స్థితిగతులు ఏంటి అని ఒక టాపిక్ ఇవ్వండి. హిగ్మా జీవితాన్ని అధ్యయనం చేసే మరొక అంశం మీ విద్యార్థులకి ఇచ్చి వీళ్ళకి తీసుకురండి. ఇక్కడ ఉన్న ఉద్యమకారులు ఎంత ప్రచారం చేయాలో అంత ఆయన ఎంత గొప్ప వ్యక్తో మేము చూసుకుంటాం. ఆ చిన్నతనంలో ఎంతగా ఎదిగాడు, ఆయన తపన, ఆయన సామర్థ్య శక్తి, ఆయన కృషి, ఆయన పట్టుదల ఎంత వాడిని చేసింది. ఆ చిన్న వయసులో కేంద్ర కమిటీ సభ్యుడి వరకు ఎదిగాడు అంటే దాని వెనక ఉన్న చరిత్ర ఏంటంటే, హిడ్మా 18 భాషలు, అంటే ఆదివాసుల్లో ఉన్న 18 భాషలు మాట్లాడతాడు. అక్కడ ఉన్న విచిత్రం ఏంటంటే, ఈ ప్రాంతానికి మరొక ప్రాంతానికి దెర్ ఇస్ నో కామన్ లాంగ్వేజ్ ఎట్ ఆల్. ఇక్కడ నుంచి పోగానే ఇంకో చోటుకు పోతే ఇంకో లాంగ్వేజ్, స్లాంగ్ డిప్, అట్లా 18 భాషలు ఈయనకొచ్చు. అనురాధ గాంధీ వెళ్ళినప్పుడు ఆమెకు అంగరక్షకుడిగా ఉండి ఆమె బాడీ గార్డ్గా ఉంటూ ఆమెను ఎంత ఫోర్స్ చేసిండంటే ఆమె ద్వారా ఇంగ్లీష్ నేర్చుకొని అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడేటట్టుగా చేసి. నీ పివి నరసింహారావు ఒక్కడే కాదు బహుభాషా కోవిదుడు. మా హిడ్మా ఆదివాసీ బిడ్డ బహుభాషా కోవిదుడు అనేది గుర్తుపెట్టుకో. ఎవరికి ఏ గుర్తింపు ఇవ్వాలో ఇవాళ మనం చేయాల్సిన కర్తవ్యం ఏమిటో. ఆయన చదువుకున్నది 5వ తరగతి, పేపర్లో మీడియాలో 5వ తరగతి చదువుకున్నాడు. 5వ తరగతి చదువుకున్న వ్యక్తి హిందీ, ఒరిస్సా, తెలుగు, మలయాళం, గోండు లాంగ్వేజ్లన్నీ ఎట్లా మాట్లాడగలిగాడు? నువ్వు ఎవరిని త్రుంచేశావో ఒక్కసారి. అంటే ప్రజల నుంచి వచ్చిన మేధావులు ఎవరైతే ఉంటారో, ప్రజల నుంచి వచ్చిన ఆ మెరిక గింజలు ఎవరైతే ఉంటారో వాళ్ళను వేరివేయాలనేది ఒక పాలసీగా పెట్టుకుంటుంది. మార్క్సిజాన్ని మనం ఇంత సుఖ సౌఖ్యాలతో భద్రంగా ఉన్నప్పటికీ మనలో ఎంతమందిని చదివాం? మార్క్సిజాన్ని ఆయన వడబోశాడు, అధ్యయనం చేశాడు. ఆ మార్క్సిజ తత్వాన్ని, రాజకీయాన్ని ఆదివాసీ ప్రాంతాలకు పరిపూర్ణంగా అనువర్తింపజేశాడు. అనేక పుస్తకాలు చదివాడు, ఇతోధికంగా చదివాడు. రాస్తున్నారు కదా పేపర్లో, 4 గంటలకు లేస్తాడని ఆయన దినచర్య. ఆయన చదివిన సాహిత్యం, ఆయన చదివిన మార్క్సిజం మనందరికీ ఒక ప్రేరణగా మిగులుతుంది. ఆయన్నే సర్క్యులర్స్ రాయటం, ఆయన్నే చిన్న చిన్న పుస్తకాలు రాయటం. గొప్ప ఆలోచనాపరుడు, అత్యంత నిష్ణాతుడైన యుద్ధవీరుడు, రాజకీయవేత్త, తత్వవేత్త, సిద్ధాంతకర్త, రచయిత, వ్యూహకర్త, ఆచరణవాది. ఆయన జీవితంలో ఎన్నడూ కూడా ఒకటి చెప్పి మరొకటి ఆచరించే వైనం ఆయన రక్తంలో లేదు. ఆయన సహచరి రాజే అంటే ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజాస్వామ్యంలోకి రాండి, ఇక్కడ మంచి మంచి అవకాశాలు ఉన్నాయి, అన్నీ సమకూర్చబడతాయి. ఇక్కడ ఒక వ్యక్తి, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక వ్యక్తి
హిడ్మా లాంటి ప్రయాణం చేసి ఒక హిడ్మా కాగలడా? అన్నీ కలబోసుకున్న ఒక వ్యక్తి కాగలడా అనేది వాళ్ళ పెద్ద సవాల్. ఇక్కడికి అది ఎట్లా సాధ్యము? ఆ సంస్థకు మాత్రమే ఒక సాధారణ ఆదివాసీ యువకుణ్ణి అసాధారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని సవాలు చేసేంతగా ఆ సంస్థ మాత్రమే చేయగలదు. ఇక్కడ ఉన్న పరిస్థితులు అవి ఏమాత్రం సాధ్యం కాదు. ఏం ఎదిగినాం మేము? పెద్ద పెద్ద చదువుకున్నాం. ఏం చదువులు మావి? ఆ యూనివర్సిటీలో పిహెచ్డి గ్రంథాలు ఉన్నాయి. పిహెచ్డి అయిపోగానే అందులో పడేస్తాం. దాని జోలికి ఎవడు పోడు, అందులో ఏం రాసిండు ఎవడు పట్టించుకోడు. ఇదిగో ఇక్కడ ఒక ప్రొఫెసర్ కూర్చున్నట్లుంది, ఎవడు చదవడు, అందులో ఏం రాసిండో ఎక్కడ కూడా ఆచరణ యోగ్యం కాదు. కానీ హిడ్మా మనకెంత ఉత్తేజమైన, ఎంత ప్రేరణ, ఎంత ఉద్వేగాన్ని కల్పిస్తాడు. ఎట్లా సాధ్యమైంది, ఎంత క్రమశిక్షణ ఉంటే అది మనకు సాధ్యమవుతుంది. ఆయన సహచరి రాజే మాత్రం తక్కువన ఆదివాసీ మహిళ, గొంతెత్తి మాట్లాడటానికి రాని మహిళలు. చాలా దయనీయంగా ఉంటాయి పరిస్థితులు, చదువుకోవటానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. ఇక మీకు అందరికి తెలిసి చాలాసార్లు చెప్పాం, కారు చీకటి, లైట్లు ఉండవు, దీపాలు ఉండవు, ఇంకా చదువు ఎక్కడ, పాఠశాలలు లేవు, విద్య లేదు, వైద్యం లేదు, రోడ్లు ఉండవు. అసలు అది జీవితమే కాదు. చాలామంది వీటి మీద అధ్యయనం చేయడానికి పోయి విచిత్రం ఏంటంటే ఐఐటి బాంబే ప్రొఫెసర్స్, ఐఐటి ఢిల్లీ ప్రొఫెసర్స్, బేలాబాటియా లాంటి మేధావులు వీళ్ళ జీవన స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి పోయి ఆ జుగుప్సాకర పరిస్థితులను చూసి మేము చాలాసార్లు ఈ డిసెంబర్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ పోయినప్పుడు పెద్ద పెద్ద షట్టర్లు వేసుకొని నిండా కప్పుకొని మఫ్లర్లు కప్పుకొని పోతాం. ఒక బుడ్డోడు ఒంటి మీద నూలు పోగుండదు, వాడు నిలబడి మా దిక్కు ఇట్లా చూస్తుంటాడు, మమ్మల్ని వెక్కిరిస్తుంటాడు, ఏం వేసుకున్నారా మీరు అని. మనిషి జీవనానికి సంబంధించిన అంశాలు ఏవీ ఉండవు. రాజ్యాంగం జీవన విధానాన్ని గౌరవించమని చెప్తుంది. మోడీకి ఆ రాజ్యాంగం చెప్పింది. అమిత్ షాకు ఒక మనిషి $1 ట్రిలియన్ ఎకానమీ తయారు చేసుకుంటాను అంటాడు. జపాన్ను కింద లాగేసి నేను పైకి పోతున్నా 3వ స్థానంలో ఉంటానంటాడు. ఒక మనిషి అభివృద్ధి అంటే పోరాకుల సంఘం 53 సంవత్సరాలుగా చెప్తుంది. అది కాదు అభివృద్ధి, నీ నమూనా అది కాదు. నంబాల కేశవరావును చంపేసి 2300 హెక్టార్ల భూమిని గడ్చిరోల్లో ఇచ్చేసిండు. ఇది కాదని చెప్తున్నాం. హిడ్మాను చంపంగానే వేణు చెప్పిండు, లైడ్ కంపెనీ అనేకమైన వందల లక్షల సంఖ్యలో చెట్లను నరికివేస్తుంది, మైనింగ్ చేస్తుంది. ఇక వచ్చిన మహానుభావులేమో వాళ్ళని ఏం అనకూడదేమో మనం, వాళ్ళేమో రాజ్యానికి అవసరం కదా మైనింగ్. ఎంత అవసరమో, ఎంత జ్ఞానం ఇచ్చింది చూసారా మనకు. రాజ్యానికి మైనింగ్ అవసరమని ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇంటర్వ్యూలో చెప్పింది, చదివే ఉంటారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో చదవటానికి అవకాశం లేని రాజే, మాట్లాడటానికి మాటలు రాని రాజే ఆ పార్టీలో, ఆ సంస్థలో గుర్తింపు పొందిన అత్యంత ప్రభావితమైన తత్వశాస్త్రాన్ని బోధించే ఉపాధ్యాయురాలు. సావిత్రిబాయి పూలే తర్వాత ఈ దేశంలో ఉపాధ్యాయురాలు ఎవరంటే రాజేనే. తత్వశాస్త్రం అసలు మనకు ఫిలాసఫీ అసలు ఒంటు పట్టదు, అర్థం కాదు, ఏదో కొద్దిమందికి అర్థమవుతుంది, కానీ చాలా వెరీ డిఫికల్ట్ సబ్జెక్ట్. ఫిలాసఫీ అనేది చాలా కష్టతరమైనది. ఆ సబ్జెక్టును ఆమె ఆలవోకగా ఆదివాసులకు బోధించిన గొప్ప వీరురాలు. ఇటువంటి పరిస్థితులు నువ్వు కేవలం ఏం చెప్పగలవు అంటే బేటీ ఏందది, బేటీ పడావో. ఏంది పడావో? ఆడ బడే లేదు, బేటీ బచావో అంటాడు. పరిస్థితులే లేవు బ్రతకటానికి. ఒక మనిషిగా జీవించటానికి కావాల్సిన భౌతిక పరిస్థితులు లేవు. నీకు దొరికిన సాకేండి, ఏం ప్రచారం చేస్తావు, దుష్టుడు అని ప్రచారం చేసావు కదా. అదే పద్ధతిలో అభివృద్ధికి మేము ఎందుకు చేయలేదు, నీ బొంద, మేము ఎందుకు అభివృద్ధి చేయలేదు అంటే మావోయిస్టులు, నక్సలైట్లు ఆటంకం అని చెప్పుకునే, ఇంకా అంతకుమించి నువ్వేం చేస్తావు? అక్కడ వీళ్ళు పోయిన తర్వాత కదా, నేను చాలాసార్లు చెప్పాను, వీళ్ళు పోయిన తర్వాత స్కూళ్ళు పెట్టిండ్రు, హాస్పిటల్స్ పెట్టిండ్రు,
రోడ్లు వేయించుకుని వచ్చిన వాళ్ళకు అవసరమయ్యేటివి చెరువులు పెట్టిండ్రు, స్నానం చేయించిండ్రు, వాళ్ళ నెత్తిల పేలు కొరికిండ్రు, బట్టలు ఉతికిండ్రు, స్నానం చేయించిండ్రు, ఇంటి ముందర ఊడిపించుకునేటట్టుగా చేసిండ్రు, సాంపెదల్లుకునే పరిస్థితులు కలిపి ఒక జీవనం అనేది వీళ్ళు పోయిన తర్వాత చేశారు కదా. అటువంటి వాళ్ళు అభివృద్ధి నిరోధకులుగా ఎంత ప్రచారం చేయాలో అంత చేశారు. గుర్తుపెట్టుకోండి, ఇవాళ చెప్పుకోవటానికి ఎక్కడో మూలనో భయపడేంత పరిస్థితులను రాజ్యం సఫలమైంది. దాన్ని చివరిగా చెప్పేది ఏంటంటే, ఇక్కడ కూర్చున్న మేధావులకు పౌర హక్కుల సంఘం ఒక అప్పీల్ ఏం చేస్తుంది, దీన్ని తిరగరాయాలి. అంతటి బృహత్తరమైన కర్తవ్యం మన మీద ఉంది. మనం భుజస్కంధాల మీద వేసుకొని, వాళ్ళు ఎంత కష్టపడ్డారో మనకు తెలిసిందే చరిత్ర. వాళ్ళు దెబ్బలు తిని, వాళ్ళు తిండి లేక, తిప్పలు లేక, వాళ్ళే నాగలు కట్టి, వాళ్ళే సాలు వేసి, వాళ్ళే విత్తనాలు నాటి వైనం కదా ఇవాళ ఇంత బృహత్తరమైన ఉద్యమంగా. వాళ్ళు పడ్డ శ్రమలో మనం ఏం పడుతున్నాం అనేది ఇవాళ పెద్ద ప్రశ్న. అది వేసుకుంటే ఈ మా చరిత్ర తిరిగి రాయటం, రాజ్యం ఉద్యమం మీద చేస్తున్న అబద్ధపు దుష్ప్రచారాన్ని ఎండగట్టడం, దాన్ని తిరిగి రాయటం అనేది మన మీద బృహత్తరమైన, ఇంకెవ్వరు ఉండరు మీకు, మనది మనమే పథక రచన చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి. అయితే ఇంత మారణహోమం కొనసాగుతున్నా కానీ బాగా బాధ పెడుతున్న అంశం మేధావులు ఉన్నారు కనుక మౌనం రాజ్యమేలుతుంది. చరిత్ర చదువుకున్న వాళ్ళే చరిత్రలో ఒక మార్పు రావాలంటే సైద్ధాంతికంగా, రాజకీయ పరంగా ఒక మార్పు రావటం కోసం ఆ మార్పు ఎట్లా సాధ్యమవుతుందో తెలిసిన వాళ్ళు, అధ్యయనం చేసిన వాళ్ళు, పరిశోధనలు చేసిన వాళ్ళు, గ్రంథాలు రాసిన వాళ్ళు, మేధావులు మౌనంగా ఉండటం అనేది. మౌనంగా ఉండటమే కాదు, ఓ రకంగా మీ మౌనం వాళ్ళకు అంగీకారం, మద్దతు ఒక అంశమైతే, మద్దతుగా నిలబడుతుందనే ఒక అంశమైతే, రెండోది ఎక్కడో ఓ చోట ఎంతో కొంతమంది సపోర్టింగ్గా కూడా నిలబడుతున్నారు. ఎక్కడో ఓ చోట, ఎక్కడో ఓ మూలన ఈ ఉద్యమం చేస్తున్న, తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్న ఆ ఘటనలు ఏవైతే ఉన్నాయో, మన భాషలో హింసాత్మక, వాళ్ళకు తప్పనిసరి ఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ ఘటనలు మాత్రమే బేరీజు వేసుకొని మిగతా ఏ అంశాలు, ఉద్యమం చేసిన ఏ కృషిని కూడా లెక్కకు తీసుకోకుండా ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చంపారు కనుక మేము చంపుతున్నాం అని ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చంపుతారేమో కానీ పౌరులకు ఆ హక్కు ఉంటుంది, కానీ రాజ్యానికి, ప్రభుత్వాలకు ఆ హక్కు ఉండదు కదా. మన మీద చాలా బాధ్యత ఉంది. ఇలాంటి అంశాలను ఎక్కడైనా సరే ఏదైనా ప్రభావితమైన మార్పు తీసుకురావడం కోసం ఖచ్చితంగా బలప్రయోగం అవసరమని, ఖచ్చితంగా నిరాయుధంగానో సాయుధంగానో ప్రతిఘటన, పోరాటం చెయ్యనిదే ఈ సమాజం మారదు అని చరిత్ర తెలిసిన వ్యక్తులు కూడా ఏమాత్రం వాళ్ళ మేధస్సుకు పని చెప్పకపోవటం అనేది అత్యంత విషాదకరం. వాళ్ళకు స్పెషల్గా అప్పీలు చేస్తున్నది మేధావి వర్గానికి ఏంటంటే, మరి మీ కళలకు ఒక్కసారి జులిపించి రాయాల్సిందిగా చెబుతూ, మనం ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా నేను చెప్పిన ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిజంగా మళ్ళీ మొదటికొచ్చి మొదటి నుంచి నిర్మించుకురావాల్సిన అవసరం మన మీద ఉందని తెలియజేస్తూ చాలా టైం తీసుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కు ధన్యవాదాలు. జోహార్ 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 జోహార్. అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తూ చివరిగా ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు మాట్లాడుతూ, ఓ యువకుడా, నీ యవ్వన తేజస్తో ప్రజా పోరాటాలను నడపాలి, నీ రక్తం చిందించగా విప్లవోద్యమం పుష్పించాలి,
అందుకు కవులు కళాకారులంతా ఏకం కావాల్సిన అవసరం ఉన్నదని చెప్పని తెలియజేస్తూ తన సందేశాన్ని ముగించారు.